దయాపాత్రం దేవచ్చాది గుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైక్మ రుక్మ వ్యామోహత సైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యూతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతే వకుళాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాన్ గిరిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కులికేశ చంద్ర జలధిం గోవింద కూరాదిపౌ భట్టార్యం నిగమాంత యోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనత్ కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షణలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసారభోగ సందష్ట జీవ జీవాతవే నమః శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీ శైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం మునేవర్లమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠగోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னும் தன் கருகூரென்னும் மறுவினியவன் பருளென்றும் மறுமலைகள் அந்தாதி செய்தான் அடியினையேய பொலிதம் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் வேதங்குரை விளையன் என் தை சடகோபனம் பாதங்கள் யாவாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுச மனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்ரார் சடகோபன் சந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெற வான் திகழும் சோலை மதிலிரங்கள் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளத்தை தத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோர் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ భాగ్యవశం చేత నమ్మాళ్వార్లను అనుగ్రహించినటువంటి తిరువరిత్త తిరువాయిమడి దివ్య ప్రబంధాలని యథావకాశం యథాశక్తి తెలిసినంతలో కొంతగా మనం అనుసంధానం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాము.
అందులో తిరువరుత్తంలో ఇవాళ 78వ పాసురానికి మనం ప్రవేశించాము. ఇంకా గట్టిగా 10 క్లాసులు ఉంటాయి. తర్వాత మనకి తిరుక్కార్తి ప్రవేశము, వింటర్ హాలిడేస్ వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల అయ్యేలోపు ఎన్ని అయితే అన్ని. 78వ పాసురం. நலியும் நரகனை வீட்டித்தும் வானந்தின் தோள் துணைத்த வலியும் பெருமையும் யான் சொல்லும் நீர்த்தல்ல மைவரை போல் பொலியும் முடிவில் பிரானார் புனை புந்துழாய் மலர்க்கே மெலியும் மட நெஞ்சினார் తందు పోయిన వేదనయ్యే. చాలా పౌరాణికమైనటువంటి 2 గాథలని గుర్తు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురంగా దీన్ని మనం చెప్పుకుంటాము. ఇందులో నరకాసుర వృత్తాంతం ఒకటి, తర్వాత బాణాసుర వృత్తాంతం ఒకటి, 2 వృత్తాంతాలను మనకి గుర్తు చేశారు అన్నమాట. మా నాయకుడు నలియం నరకనై వీటెత్తుం, లోకాలని బాధించే నరకాసురుణ్ణి వధించాడు. మొదటిది నరకాసుర వృత్తాంతం, కృష్ణ పరమాత్మ చేసినది. వానంతిన్ తోల్ తుణెత్త వలియం, బాణాసురుడి బలమైన బాహువులని ఖండించాడు. 2 రాక్షసుల సంహారము ఒక్క క్షణంలో అయిపోయింది. పెరుమయ్యం అంటే వీటి యొక్క గొప్పతనాన్ని, ఆ పరాక్రమాన్ని యాం సొల్లం నేర్తు అల్ల మేము వర్ణించడానికి శక్తి కలిగిన వారము కాము. నమ్మాళ్వారు అంటున్నారండి, ఆ పరాక్రమాన్ని, ఆ వైశిష్ట్యాన్ని చెప్పడానికి నాకు శక్తి చాలదు అని. నమ్మాళ్వారంతటి మహానుభావులు అంటే అల్పజ్ఞానులమైనటువంటి మనకింకా పొగిడేంత శక్తి ఎక్కడ సరిపోతుందండి. అయినా సరే నా వాచాలత్వం నన్ను ఉండనివ్వదు అని చెప్పినట్లుగా అది చెప్పకుండా ఉండలేక మనం చెప్పుకోవడమే తప్ప సర్వము తెలుసు అన్న భావం కాదు అన్నమాట. మై వరై పోల్ పొలయం ఉరివెన్ పిరానార్, ఆయన ఒక అంజన పర్వతంలా మెరిసిపోయేటువంటి, అంటే నీలమేఘ శ్యామల వర్ణానికి గుర్తుగా ఆ పదాన్ని వాడారు అని చెప్పుకోవాలన్నమాట. పునై పూ తుళాయ్ మలర్కే, ఆయన అలంకరించుకున్నటువంటి అందమైన తులసి మాలికను పొందడం కోసం మెలియం తందుపోయిన, ఆశపడేటువంటి మేము, మాకొక్కటే ఆశ, పెరుమాళ్ళు ధరించినటువంటి తులసి దళాన్ని మాకు ఇస్తే బాగుంటుంది అని. అది అవి ఏం మిగిల్చాయి? తందుపోయిన వేదనై, అవన్నీ తలుచుకుని వేదనలే మిగులుతున్నాయి. అయ్యో నాకు దొరకలేదే, అయ్యో నాకు దొరకలేదే అని బెంగ మాకు మిగులుతోంది. అంటే నిరంతరము కూడా స్వామి ధ్యానంలోనే నమ్మాళ్వార్లు కాలాన్ని గడుపుతున్నారు. అడుగడుగున ఆయన చేసినటువంటి, చూపించినటువంటి బల పరాక్రమోపేతాలైనటువంటి విషయాలనే స్మరించుకుంటూ ఉంటున్నారు. అంటే స్వామి, నువ్వు ఇంత మహావీరాది వీరుడివి, కానీ నీ అతిమానుష చేష్టల్ని వర్ణించడానికి నా దగ్గర నా వాక్కు, నా జ్ఞానం ఏమాత్రం కూడా సరిపోదు. అంత గొప్పమైనటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడు. ఈ నెంజినారు ఏం చేశారు? మనస్సు గారు ఇవన్నీ తలుచుకుని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. అంటే నా మనస్సు గారు కూడా అక్కడే కూర్చున్నారు. అంటే నా మనస్సు కూడా మనస్సులో లేదు అనేటువంటిది. ఇందులో 2 వృత్తాంతాలని, జగత్ ప్రసిద్ధమైనవి, మీ అందరికీ తెలుసున్నవే అనుకోండి, పాసురంలో వచ్చాయి కాబట్టి చెప్పుకుంటున్నాం. నరకాసురుడి యొక్క వృత్తాంతం మొదటిది ఏమిటంటే, స్వామి వరాహావతారాన్ని ఎత్తినప్పుడు దంతాగ్రంతో భూమిని ఉద్ధరించాడు. అది కదండి వరాహావతారం. అండభిత్తి నుంచి భూమిని వేరు చేయుట అని కదా. చక్కటి కిటి రూపమెత్తి వేట్కతో భూరమణి నెత్తి దంశ్రాగ్రమునందు నిల్పు దయామూర్తి వీవయ మహావరాహో గోవింద సుషేణ కనకంగది సహస్రనామంలో చెప్తామే. అప్పుడు ఆ భగవంతునికి, ఆ భూమాతకి అవతరించినటువంటి వాడు నరకుడు అనేటువంటి వాడు. అది ఆసుర కాలంలో పుట్టడం వల్ల
అంటే సంధ్యా సమయంలో కలయిక జరగడం వల్ల రాక్షస గుణాలు వస్తాయి అని చెప్పి, అందువల్ల కలిసే సమయం కూడా పవిత్రమైన సమయం అయి ఉండాలి అనేటువంటి నియమాన్ని కూడా ఇతని పుట్టుక మనకి గుర్తు చేస్తుంది అని. అక్కడ ప్రాగ్జ్యోతిషము అనేటువంటి ఒక తను అక్కడ దేవతలు, సిద్ధులు, కిన్నరులు, కింపరుషులు వాళ్ళందరినీ బాధ పెట్టి అక్కడి నుంచి అందమైనటువంటి ఆ కన్యకలను అందరినీ కూడా ఎత్తుకుని వచ్చేసి నేను ఎప్పటికైనా మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని బంధించాడు నరకాసురుడు. అలాగా ఇంకా ఏం చేశాడండి, వరుణుడి దగ్గర ఛత్రం ఉంటే అది తీసుకొచ్చేసాటండి నరకాసురుడు. అంతేకాదు రత్న పర్వతాన్ని ఎత్తుకొచ్చాటండి. దేవతల తల్లి అదితి ఉంది, అదితి యొక్క కుండలాలు చాలా బాగుంటాయని చెప్పి వాటిని అపహరించేసాటండి. ఇంద్రుడి దగ్గర ఐరావతం ఉంటే అది కూడా నేను లాగేసుకుంటాను అన్నట్టండి. అలాంటి సమయంలో భయపడి ఇంద్రుడు వచ్చి కృష్ణ కృష్ణ, ఈ నరకాసురుడు ఇంత బాధ పెడుతున్నాడు, నువ్వు ఎలాగైనా రక్షించాలి, ఇదిగో ఇన్ని పనులు చేశాడు అని ఆ దురాగతాలన్నిటినీ వర్ణిస్తే సరే అని చెప్పి నరకాసురుడు తల్లి చేతిలోనే పోవలసినటువంటి వాడు అని అతనికి ఒక శాపం ఉందన్నమాట. తల్లి భూదేవి, భూదేవి యొక్క అంశతోటి జన్మించినది సత్యభామ. కాబట్టి సత్యభామని తీసుకుని గరుత్మంతుణ్ణి అధిరోహించి చక్రాయుధాన్ని ప్రయోగించి నరకాసురుణ్ణి చంపేటప్పుడు మురాసురుడు అనేటువంటి వాడు అతని దగ్గర ఉన్న మంత్రులలో ఒకడు. అతను చుట్టూ కూడా వలయాల్లాగా ఒక నెట్వర్క్ అంటామే, అలాగ లోపలికి రానియకుండా వలలు పన్ని అట్టే పెట్టాడు వాడు. అవన్నీ కూడా ఛేదించి మురాసురుణ్ణి చంపి చివరగా నరకాసురుణ్ణి చంపాడు అని. చంపిన తర్వాత జైల్లో పెట్టినటువంటి 16,000 మంది, 16,108 మంది అన్నమాట, వాళ్ళందరినీ కూడా విడిపించాడు. విడిపించి అదితి కుండలాలు ఆవిడికి ఇచ్చేశాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంద్రాణి వచ్చి సత్యభామకి ఎన్నో సేవలు చేసిందని. ఆ చేసిన ఈ సత్యభామ మానవ లోకంలో పుట్టింది కదా, మనది పారిజాత వృక్షం స్వర్లోక వృక్షం అని చెప్పి దాన్ని ఇవ్వలేదు, ఆ పుష్పాన్ని ఇవ్వలేదు ఆవిడ. అది చూసి సత్యభామ నాకు ఆ పారిజాత వృక్షం కావాలి, నువ్వు నాకు ఇస్తావా ఇయ్యవా అని చెప్పి కృష్ణుణ్ణి కొంచెం గట్టిగా కోరింది అన్నమాట. దాన్ని నారదుడు తీసుకువచ్చాడు. మీకు పారిజాతాపహరణం కదంతా తెలుసు. అందరిలోన పెద్ద మహిమాన్వత రుక్మిణిగాన పువ్వు గోవిందుడు దానికిచ్చే తగవే అనే లక్షణ ఓర్చే శైచ కాళింది శమించ భద్రాని ఎంత బాగుంటాయో. ఒక పద్యం నేర్చుకుంటే కృష్ణుడు అష్టమహిషులు ఎవరో తెలిసేలాగా అలా ఉంటుంది. అప్పుడు రచించినటువంటి సాహిత్యపు విలువలు అలా ఉండేవి అన్నమాట. అమ్మా నువ్వు పువ్వు తెమ్మన్నావు, పువ్వు ఎందుకు, నేను ఏకంగా పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చేసి నీ పెరటిలో నాటుతాను అని కృష్ణ పరమాత్మ ఆ వృక్షాన్ని తీసుకొని వచ్చి సత్యభామ ఇంటిలో పెరటిలో నాటాడు అని ఇంకా అక్కడ పౌరాణికమైనటువంటి అనేక విశేషాలని మనకి చెప్తారు కదా. అది నరకాసుర వృత్తాంతం. అప్పుడు ఆ స్త్రీలందరూ కృష్ణ నీలాంటి భువనమోహన మూర్తిని మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, నువ్వు చేసుకో అంటే ఆ 16,000 మందిని కృష్ణ పరమాత్మ చేసుకున్నాడు. అలా వచ్చినటువంటి వాళ్ళు 16,000 మంది ఆ రాజకుమార్తెలు గోపికలు అయినటువంటి వాళ్ళు అన్నమాట. ఇంకా బాణాసురుడిది రోజు చెప్పుకుంటున్నాం కదా, బలిచక్రవర్తి వంశంలో పుట్టినటువంటి వాడు బాణాసురుడు. శివుడు నాట్యం చేస్తుంటే ఆనంద పారవస్యంతో ఒకసారి మధ్యలో వాయించాడు. ఆ తాళానికి లయకి పరవశించి పరమశివుడు నీకు 1000 బాహువులు ఇస్తున్నానని తీసుకో, నీకు నీ కోట చుట్టూ అగ్ని ప్రాకారాన్ని ఇస్తాను తీసుకో, నీ ఇంటికి కాపలా కాస్తాను అన్నాడు. చివరికి అంత పారవస్యం చెందాడు పరమశివుడు అన్నమాట. సరే నిన్న మొన్నట్లో మనం చెప్పుకున్నాం, బాణాసురుడి కుమార్తె ఉష కృష్ణుడి మనుముడైనటువంటి అనిరుద్ధుడిని ప్రేమించడం, చెలికత్తె వెళ్ళడం, తీసుకొని రావడము, ఇది అంతా కూడా బాణాసురుడికి తెలియడము, ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు అని బాణాసురుడు తెలుసుకోవడము, అతన్నేమో బంధించడము అని. అలాంటి సమయంలో బాణాసురుడు అనిరుద్ధుడి మీద
ఆ ఎదిరించి నాగాస్త్రంతో బంధించేశాటండి. ఆ ప్రేమతత్వం కలిగినటువంటి జంటని నాగాస్త్రంతో బంధిస్తే అయ్యో అనిరుద్ధుడు ఏమైపోయాడు అని వెతుక్కుని వెంటనే కృష్ణ భగవానుడు గరుత్మంతుడిని ప్రార్థించి అక్కడ వచ్చి ఆ బాణాసురుడి ఊరి ఏదండి, రాజధాని శోణితపురం, అక్కడికి వెళ్ళి శివుడి ప్రమదగణాలతోటి చాలా అద్భుతంగా పోరాడతాడు. ఎంతలాగా పోరాడతాడో మనకి అముదనారు ఈ రామానుజనొత్తందాది 22వ శ్లోకం పాసురంలో చెప్తారు కదండి. కార్తికయ్యాను కరిమవత్తాను కనலும் முக்கன்மூர்த்தியும் மோடியும் விப்பும் முருகட்டும் மூலகம் பூத்தவனேயன்னோ போத்திட வாணன் பிழை பொருத்த తీర్థనై ఎత్తుం ఈ రామానుసంటను నేను సేమ వైపే అని చాలా అద్భుతమైనటువంటి పాసురము. సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు, ఇతను గజముఖుడు వచ్చాడు, అగ్నిదేవుడు వచ్చాడు, శివుడు వచ్చాడు, మోడి దుర్గాదేవి వచ్చింది, వెప్పం జ్వరదేవత వచ్చింది. ఈ జ్వరదేవతకి 3 కాళ్ళు 3 చేతులు ఉంటాయిటండి. ఇదొక విశిష్టమైనటువంటి ప్రక్రియ ఈ సృష్టి. ఆవిడ వచ్చింది. వీళ్ళందరికీ సహాయంగా ఉండడానికి శివుడు ముందొచ్చాడు ప్రమదగణాలతోటి. వీళ్ళందరినీ కూడా నశింపచేసి, ఎదిరింపచేసి, ఓడింపచేసి విజయాన్ని అందించాడు అని అముదనారు మనకి చెప్పినట్లుగా ఆ జ్వరదేవతని వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టి అగ్నిదేవతలందరినీ కూడా ఎదిరించి పోరాడి కృష్ణుడు జృంభణాస్త్రము అని ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అని. శివుడు నిశ్చేష్టితుడైపోతాడు. అప్పుడు హుంకారంతో గణపతిని ఆగు అంటే గణపతి ఆగిపోతాడు. సుదర్శన చక్రాన్ని ఎత్తి ఆ 1000 బాహువులు కట్ చేస్తుంటే ఒక్కసారి ఉష దీనంగా చూసేటప్పటికి, బాణాసురుడు నమస్కరించేటప్పటికి 2 చేతుల్ని మాత్రం వదిలిపెట్టాడు అనేటువంటిది ఒక కథగా మనం చెప్పుకుంటాం కదా. అంటే ఇందులో విరోధి నిరసన శీలము అంటే శత్రువులని నశింప చేయుట అనేటువంటిది. పరత్వ మహిమ అతిమానుష చేష్ట కాబట్టి అక్కడ వాడు వచ్చి ఇక్కడ అవతరించావా, పరత్వాన్ని కూడా తెచ్చుకుంటూనే సౌలభ్యమూర్తిగా మిగిలావా అనేటువంటి అద్భుతమైనటువంటి భావాన్ని నమ్మాళ్ళవార్లు తిరువరుత్తం 78వ పాసురంలో అనుగ్రహిస్తే, తిరువాయిమజి 5వ పది 5వ తిరువాయిమజి 1వ పాసురము అవతారికను పూర్తి చేసుకుని పాసురార్థంలోకి మనం ప్రవేశించాము. 161వ పేజీ 7 వ్యాఖ్యానం. 7 முதல் பாட்டு. திருக்கையில் ஆழ்வார்களோடே சேரந்த நம்பி திருமுகத்தில் அழகிலே என் அந்த கரணம் மிகவும் ప్రవణமாக నిన్றது ఎంగిరాళ్. ఇందులో మనకి ఏం చెప్తున్నారు? మొదటి పాసురం ఏదండి? ఎంగనేయో అనేటువంటిది. ఆ అద్భుతమైనటువంటి ఈ పాసురంలో అమ్మ ఆళ్వార్గలోడే సేరంద పెంపు తిరుముగత్తిల్ అడిగిలే ఆ ముఖ సౌందర్యాన్ని చూసేటప్పటికీ ఎన్ అంతఃకరణం మిగవం ప్రవణమాగా నిండదు. నా మనస్సు ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది, అక్కడికి పడిపోయింది. రమ్మన్నా రావే మనస్సా, వెనక్కి రావే అన్నా కూడా వెనక్కి రావడం లేదు. అంటే అంత ఇష్టమైంది నాకు అని చెప్పడం అన్నమాట. ఎంగనేయో ఇత్యాది ఆ పాసురానికి పాసురార్థంలో ప్రవేశించాం. ముందుగా పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. ఎంగనేయో అన్నై మీర్వాళ్ என்னை முழுவது நேர் நங்கள் கோலத் திருக்குறுங்கடி நம்பியை நான் கண்ட பின் செங்கினோடும் நேமியோடும் தாமரை கண்களோடும் செங்கன வாய் ஒன்றினோடும் செல்கின்றது ఎన్ నెంజమే. చాలా అందమైనటువంటి కవిత పద ప్రయోగాలలో శైలిలో అద్భుతంగా నడిచినటువంటి ఆ ఓడం దానితో కలిసి దానితో కలిసి దానితో కలిసి ఆ ప్రయోగాలు చాలా అందంగా ఉన్నటువంటి పాసురంగా చెప్తారు. ఎంగనేయో ఇత్యాది ఇతన్ సొల్లతొడంగిన వారే తందామై మరక్కు మిద్దనయ్యో. అమ్మా హితం చెప్తున్నారు వాళ్ళతో పరాంకుశ నాయకి అంటోందనమాట. అమ్మా హితం చెప్పాలి, చెప్పొద్దని నేను అన్నాం, కానీ విషయాన్ని మర్చిపోయి ఎంతసేపు తిడుతూ ఉండడమేనమ్మా నన్ను. ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు. ఎందుకు నేను ఇలా చేశాననే విషయం గుర్తుపెట్టుకోవద్దా నువ్వు
ఆ విషయం ఏమిటో తెలుసుకొని అప్పుడు నేను తప్పు చేస్తే నువ్వు నిందించినా తప్పు లేదు. ఒన్నై పరిహరిక్క பார்த்தால் அதனுடைய నిదానం మరింత పరిహరిక్క వేండావో. ఒక విషయాన్ని మనం పక్కకు పెట్టాలంటే ఎందుకు పెట్టాలి, దానికి నిదానము అంటే కారణం అండి. నిదానంగా అనే తెలుగు పదానికైతే నెమ్మదిగా నెమ్మదిగా అని అర్థం. సంస్కృత నిదానానికి కారణము అని అర్థం. దానికి ఏమిటి కారణము, ఎందుకు వద్దంటున్నాం మనం అని మీరు ఒక్క నిమిషం ఆలోచించుకోవద్దా? అది என்னுடைய ప్రావణ్యத்தை పరిహరిக்க பார்த்தால் எனக்கு இவ்வளவான ప్రావణ్యத்தை విளைத்த నంబియుడయ్య అజగయ్యరిందు అత్తయ్యండ్రో పొడివదు. అమ్మా మీరు అనొచ్చు, నాకు చెప్పచ్చు, తల్లి కాబట్టి చెప్పే అధికారం మీకుంది, కాదనను. కానీ ఎందుకు ఇది ఇంత మనసు పారేసుకుంది? దీనికి కారణం స్వామి కదా. ఆయన అంత అందగాడు కదా. నంబియుడయ్య అజగై అరిందు. ఆ సౌందర్యాన్ని తెలుసుకోవద్దా మీరు? ఎంత అందగాడో. అలాంటి వాడిని చూశాక ఏ అమ్మాయి అయినా మనసు పారేసుకోకుండా ఉండగలదా చెప్పండి? ఎన్నుడయ్య నిలైక్కుం అంటే నా ప్రేమ, అతి ప్రేమ, అతి ప్రేమ. చాలా అందమైనటువంటి మాట ఒకటి ఉందండి. పెద్దలు వ్యాఖ్యానాల్లో మనకి అరటి పండు వచ్చినట్లుగా ఒక మంచి విషయం చెప్తారు. ఈ ప్రేమని 3 పదాలతో ఉపయోగించారండి నమ్మాళ్వారు. అందులో 5:3లోకి వచ్చేటప్పటికి అంటే మాసెరు సోదిలో పేరమర్ కాదల్ అన్నారండి. పేరమర్ కాదల్ అంటే చాలా గొప్పది, అమరిపోయిన ప్రేమ, నా మనస్సు తిప్పుకోలేని ప్రేమ. దాని పేరు పేరమర్ కాదల్. ఇవి వ్యాఖ్యానాల్లో దొరికిన రత్నాలు అన్నమాట. పేరమర్ కాదల్. మళ్ళీ 5:4కి వచ్చేటప్పటికి ఊరెళ్ళాం తుంజిలో పిన్నిండ్ర కాదల్. వెంటబడి వస్తోంది ప్రేమ. ఎంత అనుసరించి ఆశ, వెనకే 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 మరిచిపోదామన్నా మర్చిపోనీయకుండా చేస్తోంది నా ప్రేమ. దాన్ని ఏమన్నారు? పిన్నిండ్ర కాదల్ అన్నారు. ఇంకా 5లో 5 ఇక్కడికి వచ్చేటప్పటికి 10వ పాసురంలో మనకు ముందు చెప్తారు, కజియమిక్కదోర్ కాదల్, కజియమిక్కదోర్ కాదల్, అతిశయించిన ప్రేమ. నా ప్రేమకి స్టేజెస్ ఇలా ఉన్నాయి. ముందు ఆ ప్రేమ గొప్పదిగా ఉంది, అది భక్తిగా మారిపోయింది. నా దగ్గరికి వచ్చేటప్పటికి అది వద్దన్నా నన్ను వెనక అనుసరించి 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 వస్తోంది. అది అతిశయించేటప్పటికి నా ఆశ పెరిగిపోతోంది అని ఈ ప్రేమకు 3 అందమైన పేర్లు పెట్టారు. పేరమర్ కాదల్, పిన్రెండ్ర కాదల్, కజియమిక్కదోర్ కాదల్. అంత ప్రేమించినప్పుడు మనస్సు పాడేసుకోకుండా ఎలా ఉండగలనమ్మా? ఎన్నుడయ్య నిలైక్కుం ఉంగళయ్య హిత వచనత్తుక్కుం ఎన్న సేర్తియుండు. అది తెలిస్తే ఈ రెండిటికి సమన్వయం కుదురుతుంది. మీరు చెప్పినా నేను విన్నా బాగుంటుంది. మీరు నా ప్రేమను అర్థం చేసుకుని అప్పుడు చెప్పండి. మీరు అసలు ఒక్కసారి ఆ అందాన్ని చూశారంటే ముందు నాకంటే ముందు మీరే అతనికి వసూలైపోతారు. నంబియుడయ్య అழகை அறிந்து అనుభవెత్తరెక్కరన్నీంగళ్. మీకు మన వంశం ఎలాంటిది? పెరుమాళ్ల యొక్క సౌందర్యాన్ని, సౌశీల్యాన్ని ప్రతి క్షణం గుర్తుకు తెచ్చుకునేటువంటి వంశం. அதிலே துவக்கொண்டிருக்கிற என்னை மீட்க பார்க்கிறபடி ఎంగనేయో. ఇది నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. మన వంశం ఎంత గొప్పది. మీరందరూ అందానికి మోహపడిపోయిన వాళ్లే కదా. ఈవేళ నేను మోహపడితే నన్ను ఎందుకు వెనక్కి రమ్మంటున్నారు? అది ఆవిడ వాదనలో బలం. పోనీ మీరు తెలియని వాళ్ళ అంటే మీరు ఆ సౌందర్యానికి ఈడుపడినటువంటి వాళ్లే, వ్యామోహితులైనటువంటి వాళ్లే. అలాంటి వారు నన్ను ఎందుకు మళ్లించాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే తెలియని వాళ్ళకైతే పాపం తెలియదు కాబట్టి అనుకోవచ్చు. మీరు తెలిసినటువంటి వారు, అనుభవంలో ఉంది మీకు ఆ అందము, ఆ ప్రేమ. అలాంటి వారు నన్ను ఎందుకు వెనక్కి తిప్పాలని చూస్తున్నారు. ఈ కులధర్మకు నానేదేను తప్పనిండ్రదుండో. అమ్మా, మన ఇంట్లో చేయకూడని పని నేనేమన్నా చేశానా? ఏమిటి చేయకూడని పని? ఇష్టం వచ్చినట్లుగా ఉండడం. నేను అలా ఉన్నానా? మీ అందరూ ఆరాధించిన దైవాన్నే కదా నేను ఇవాళ ప్రేమిస్తున్నాను. మరి నేనన్నా తప్పు చేశానా చెప్పండి?
பேராளன் பேரோதன் பெரியோரை என்று எவரேலும் அவர் எண்ணம் நீங்கள் சொல்லுவார்த்தை కేటు వళరందవళంద్రో నాన్. ఎంత చక్కగా ఆవిడ సహేతుకంగా వాదించడము అంటారు. ఆ మనిషి యొక్క ప్రేమని గాని పేరును గాని అర్థం చేసుకోలేకపోతే ఎలాగమ్మా, ఎవరైనా అర్థం చేసుకోవాలి అని మీరే నాకు చెప్పారు. మీరే నాకు ఈ ప్రేమను కలిగించారు. ఆయన గొప్పవాడని చెప్పారు, ఆయన మహిమాన్వితుడని చెప్పారు, ఆయన నామం గొప్పది అని చెప్పారు. అలా పెరిగా అవన్నీ వింటూ వింటూ వరందవళంద్రో నాన్న, అలా పెరిగిన దాన్ని కదమ్మా నేను. మీరు పెంచిన మొక్కమ్మా ఇది. మీకు ఆ ప్రేమ తెలుసు. ఆ ప్రేమ నీరు పోసి నన్ను మీరు పెంచారు. తాందాం చెయ్యం వత్తై వత్తిరిప్పిరందార్. మీరు చేసేది నేను చేస్తే செய்தவாరే కూత్తమామిత్తనయ్యో, చెయ్యరాదంటారా? అంతేనా? అంటే మీరు ఆరాధించిన దైవాన్ని మీరు చెప్పినట్లుగా నేను ఆరాధించడం తప్ప అమ్మా అని అడుగుతోంది చాలా అమాయకంగా. పుత్రర్గళాగవం శిష్యర్గళాగవు మాం, புத்திரர்களாகவு மாம் சிஷ்யர்களாகவு மாம். பகவத் விஷயத்தில் ஓர் அடி வர నిన్నవర్గల్ శ్లాఘనీయరాన మత్తనై ఎంద్రో. మళ్ళీ ఒక మంచి ప్రశ్న అనమాట అది. పుత్రులైనా సరే శిష్యులైనా సరే భగవద్ విషయంలో ఒక అడుగు ముందుకు వెడితే తల్లిదండ్రులు ఆనందించవద్దా? అదేంటి, నేను ముందుకు వెడితే వెనక్కిరా అని లాగుతారు? ముందుకు వెళుతోంది అని ఆనందించాలి కదా, మనం చెప్పినట్లు చేస్తోంది అని మీరు ఆనందపడాలి కదా. శ్లాఘనీయ రామత్తనయ్యండ్రో, పొగడాలి కదా, అభినందించాలి కదా. கூரத்தால் ஓரளவிலே நங்கையார் திருவடிசார்ந்தவாறே இன்னமும் ஒரு விவாகம் பண்ணுவோமோ என்ன விசாரித்து இதுதான் క్రమத்தாலே வந்து ఆళ్వానుకు విరోధమాయ్ తలై కట్టం. ఒక దీనికి ఒక మాట చెప్పారు. పెద్దలు చెప్పింది చెయ్యాలి అనే మాటకి ఒక చిన్న రిఫరెన్స్ ఇచ్చారనమాట. ఏమిటి అంటే, కూరతాజ్వాన్ యొక్క కథేమని ఆండాళ్ తల్లి గారు ఆవిడ పరమపదించిన తరువాత ఇన్నమం ఒక వివాహం పన్నవోమో అనుకున్నారట. ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే, మనిషి ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి. అయితే బ్రహ్మచర్యం లేదా గార్హస్థ్యం లేదా వానప్రస్థం లేదా సన్యాసం, ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి గాని ఏ దేనికి సంబంధించకుండా ఉండకూడదు అని ఒక నియమం ఉండేది అండి ఒకప్పుడు. ఆ కాలధర్మం అది. దాన్ని బట్టి వెంటనే పెళ్లిళ్ళు చేసేవారండి. అందువల్లే 90 ఏళ్ళు వచ్చిన ముసలి వాళ్ళకు కూడా మళ్ళీ వెంటనే పెళ్లి చేసేసేవారు. ఆ సిద్ధాంతం అలా వచ్చింది అన్నమాట. అలాగే కూరేసులకు భార్య పోయేటప్పటికి మరి గృహస్థాశ్రమంలో అంటే ఏమండి, భార్య పోతే ఆశ్రమ ధర్మం పోతుందా అంటే కొన్ని పనులు చేయకూడదు అంటారు. భార్య లేనటువంటి వాడు పీటల మీద కూర్చొని యాగాలు అవి చెయ్యకూడదు అంటారు. అందుకే దూరంగా ఉన్నప్పుడు చేస్తే ఒక జాకెట్ ముక్క ఒకటి రవికల గుడ్డ ఒకటి బొడ్లో దూపుకుని పీటల మీద కూర్చోవడం అనేటువంటిది పెద్దలు చేయడం కూడా మనందరం చూసామన్నమాట. అందుకని ఆ ధర్మాన్ని అనుసరించి మళ్ళీ పెళ్లి చేస్తామని అన్నారండి. ఇది తాను క్రమత్తాలే వంద ఆళ్వానుకు విరోధమాయ్ తలై కట్టం. కూరేసులంటే ఎవరండి? వైరాగ్యానికి మారు పేరు. అసలు ఆయన మొదట చేసుకున్న విన్నే ఎలా చేసుకున్నారో తెలిస్తే మనకు ఆశ్చర్యం వస్తుంది. ఆయనకి వివాహమే చేసుకోనే లేరు. ముక్కులుంబుమని మనకి ఇందాక అముదనాలు చెప్పినట్లు అన్నిటినీ జయించినటువంటి వైరాగ్యులు కూరేసులు. అలాంటి ఆయన వెళితే ఒక ఇంట్లోంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. తల్లి తండ్రి కూతురు ఉన్నారు. ఆ కూతురికేమో కుజదోషం ఉంది. పెళ్లి చేస్తే భర్త గారు వెళ్ళిపోతారు అని ఆ దోషానికి అర్థంట. అందువల్ల అయ్యో దీనికి చేయలేకపోయామే అని తండ్రి ఏడుస్తున్నాడు. అయ్యో ఇంత కష్టం చూడాల్సి వచ్చింది అని తల్లి ఏడుస్తాను. నా వల్ల కదా వీళ్ళు బాధపడుతున్నారని కూతురు ఏడుస్తాను. అది చూసి ఈయన నేను చేసుకుంటాను మీ అమ్మాయిని, పేరుకు మాత్రమే వివాహం చేసుకుంటాను, ఆశ్రమ ధర్మాలు పాటించను అన్నారు. అంతకంటేనా అని చెప్పి ఆవిడ చాలా ఆనందంగా అంగీకరించి వివాహం చేశారు. మొదటి వివాహమే అలా చేసుకున్నారండి. అలాంటిది ఇంకో రెండో వివాహం చేస్తానంటే సరే అంటారా?
ఎట్టి పరిస్థితుల్లో నేను చేసుకోను అన్నారు. అక్కడ మనకి ఒక అందమైనటువంటి సిద్ధాంతాన్ని చెప్పారనమాట. ఏమిటది? అనాశ్రమేణ తిష్టేత్, ఎన్నో శాస్త్రం చల్లానింద్రదు. ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి, లేకుండా ఉండకూడదు. ఈ శాస్త్రార్థத்தை అనుష్ఠిపోమో భాగవత పరిచర్యే పండువోమో ఎన్న విమర్శయ. ఆయన నువ్వు వివాహం చేసుకోవాలి, ఇంటికి అతిథులు అభ్యాగతులు వస్తే వండే ఇల్లాలు పెట్టే ఇల్లాలు లేకపోతే ఆ ఇంటికి గృహస్థాశ్రమ ధర్మం నిలబడదు కదా తండ్రి, నువ్వు పెళ్లి చేసుకోవని అంటే, ఆ సామాన్య ధర్మத்தில் కాటిల్ విశేష ధర్మమే ప్రబలం నేను నృత విందారు. నాన్నగారు, అది సామాన్య ధర్మం, అక్కర్లేదు. ఏ ఆశ్రమంలో ఉన్నా అన్ని ధర్మాలు పాటించవచ్చు. నేనే ఆ కైంకర్యాలన్నీ స్వయంగా చేసుకుంటాను అని కూరేసులు వివాహానికి అంగీకరించలేదు. ఇక్కడ మనకి ఎందుకు చెప్తున్నారు దీన్ని? కనెక్షన్ ఏమిటండి? సామాన్య ధర్మాల కంటే విశేష ధర్మాలే ఆచరణీయాలు. మామూలుగా అయితే నేను ఎవరినైనా ప్రేమిస్తే మీరు వద్దడం సామాన్య ధర్మం. విశేష ధర్మం మీరంతా ఆరాధించిన భగవంతుణ్ణే నేను ఆరాధిస్తున్నాను కాబట్టి మీరు నన్ను వద్దనకండి అని చెప్పడానికి దీన్ని ఒక రిఫరెన్స్ గా మనకి ఇచ్చారనమాట. ఎన్నై మునివదీర్ నేర్ ఎన్నై ఎంగళ్ సొర్కేళాదపడి పండిన నంబి అజగయ్యండ్రో మునివదు. అవును, మీరు నన్ను కోప్పడతారేంటి? మీరు కోప్పడాలంటే ఉన్నాడు ఒక ఆయన, అంత అందాన్ని మూట కట్టుకొని ఉన్నాడు. ఆయన కోపాన్ని ఆయన అందాన్ని తెచ్చండి వెళ్ళి, ఆయన అందం మీద కోపం తెచ్చుకోండి వెళ్ళి. అంతేగాని నేనేదో తప్పు చేసినట్టు నా మీద పడి నన్ను తిడుతూ ఇలా బాధపడతారు అంటే మీరు. ఎన్నై, ఇక్కడ 2 పదాలండి, నీరు ఎన్నై, మీరా నన్న, ఆ 2 పదాలని చెప్పారండి ఇక్కడ. మీరా అంటే అర్థం ఏంటి? అందులో విశేషం, లేచినప్పటి నుంచి పడుకునేదాకా భగవంతుని యొక్క సౌందర్యాది గుణాలని నిత్యం అనుభవిస్తూ ఉన్న మీరా ఇలా చెప్తున్నారు. మీకు తెలుసు కదండి ఆ ఆనందం, అయినా మీరు చెప్తారా అని వాళ్ళని అడగడం. ఎన్నై, నేను, నాకా చెప్తున్నారు. నాకా అంటే ఆయన గుణాలలో ఈడుపడిపోయి బయటకు రాని మనస్సు, అక్కడ లగ్నమైపోయింది మనస్సు. అలాంటి నాకా మీరు చెప్తున్నారని. ఆ పదాలు సార్థక ప్రయోగాలు అని నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం అన్నమాట ఇది. మీకు అన్నీ తెలిసిన మీరే చెప్తారా? ఎంతో ప్రేమించిన నాకే చెప్తారా? మీరు నేను అండంలో విశేషం అది. నంబియుడయ్యాడగిలే తువక్కుండిరిక్కర ఎన్నై ఇదివే యాత్రయ్యా ఇరిక్కర నీంగళ్. ఈ ఒక్క వాక్యం చాలండి. నంబి యొక్క సౌందర్యంలో పాతుకుపోయినటువంటి నేను నంబినే ఆరాధించే మీరు చెప్పడమా నాకు? ఆ నాకు మీరు అనే మాటల్లో ఎంత అర్థం ఉంది. నేను విలక్కర పడియంగనేయో, దీన్ని సింహావలోకనము అంటారండి. అంటే ఒకటి జరిగిన తర్వాత దాన్ని గురించి మళ్ళీ మళ్ళీ చర్చించుకోవడము అని. సింహం ఏం చేస్తుందండి? దానికి ఒక సృష్టి నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. అన్ని వైపులా, ఇటువైపు ఈ వెనక దాకా మెడ వెళ్తుంది, ఇటువైపు ఈ వెనక దాకా మెడ పెడుతుంది. మొత్తం అంతా ఒకసారి చూసుకోగలుగుతుంది అది, ఎక్కడ జంతువులు ఉన్నాయి ఏమిటి అని. అలా ఓవరాల్ గా మనం ఒక గ్రంథాన్ని గాని ఒక విషయాన్ని గాని పూర్తిగా చూస్తే దాన్ని సింహావలోకనం అంటారు. అంటే ఎలా జరిగింది ఏమిటి అనే దాన్ని పునః విమర్శ చేసుకోవడము అని అర్థం. అలాగే ఇక్కడ ఈవిడ సింహావలోకనం చేసింది అంటే అర్థం ఏంటి? మీ వంటి వారు పెరుమాళ్ల వైభవం తెలిసిన వారా ఇలాంటి మాటలు చెప్పడం? ఆయన ఎందే లగ్నమైన మనస్సు గల నాకా ఇటువంటి విషయాలు చెప్పడం? మీరా నాకా, ఆ 2 కూడా అంత అర్థం ఉన్నటువంటి పదాలన్నమాట. నెక్స్ట్ పేజ్ 162 పేజీ, ఫస్ట్ లైన్. నంగళి ఇత్యాది, మన అందగాడు, మన కామన్ అండి, మీకు నాకు కూడా అని. ఆ పెరుమాళ్ళు అందరికీ మన అందగాడు, ఎవరు చూసినా అందంగానే ఉంటాడు. ఉంగళై అరియా విట్టాల్,
మీరేమో ఘటకులు. ఘటకులు అంటే కూర్చవలసిన వారు. నన్ను స్వామిని కూర్చవలసిన బాధ్యత మీదే. ఆ విషయத்தை మర్యాద వేణుమో ఇందిరా. అసలు ఆ విషయాన్నే మర్చిపోయినట్లుగా ఏంటమ్మా ఇలాంటి నీతులు చెప్తున్నారు. నంగళ్ ఇక్కుడిక్కాగ ముత్తూట్టు పోలే కాను నంబియుడయ్యా అలగు. చాలా మంచి పదం అండి, ముత్తూట్టు పోలే అని. ముత్తూట్టు పోలే అంటే ఏకభోగం అని ఇచ్చారు వ్యాఖ్యానంలో. అంటే ఏంటి? పరిపూర్ణ ఆహారం. ఆయన సౌందర్యమే మనకి పరిపూర్ణమైనటువంటి ఆహారం. అంటే అది తలుచుకుంటే చాలు కడుపు నిండిపోతుంది అని అర్థం. అంత అందగాడు అని అర్థం అన్నమాట. సర్వేశ్వరనైనొక్కి అనంతవ్రతం నోత్తు పెత్తవర్గళై పోలండ్రిక్కే. చిన్న విషయం, చిన్న పదంతో పెద్ద పెద్ద అర్థాలను సృష్టిస్తూ ఉంటారండి. ఈయన ఎలా అవతరించారండి నమ్మాళ్ళవార్లు? ఆవేళ ఆ దేవకీదేవి ఉందనుకోండి, ఆవిడ సంతానం కోసం అనంత వ్రతం అని ఒక వ్రతం చేసింది. అప్పుడు కృష్ణుడు సరే నేను నీకు కొడతాను అన్నాడు అని మనకు భాగవతం చెప్తుంది. లేకపోతే కృష్ణే సుతప, అదితి కశ్యపుడు, దేవకి వసుదేవులు 3 జన్మల్లో తపస్సు చేస్తే ఈ 3 జన్మల్లోనూ ఒక్కొక్క అవతారంగా వచ్చి దేవకి వసుదేవులకి కృష్ణుడుగా అవతరించాడు అని. అలాగా ఏదో నోములు చేసి వచ్చినటువంటి అవతారం కాదు ఇది. మరి ఏంటండి నమ్మాళ్ళవార్ల అవతారం యొక్క గొప్పతనం? నంబి ఆశ్రయిత్తా ఇత్తవరై పెత్తదు. ఒక అర్చావతారమూర్తి అయిన మనకి తిరుక్కురుంగుడి నంబిని ప్రార్థించి ఉడయనంగయి కారిమారను నువ్వు మాకు సంతానంగా రావాలయ్యా అని అర్చామూర్తిని ప్రార్థించారు. ఆయన నీలాంటి వాడు కావాలంటే నాలాంటి వాడు ఇంకోడు ఉండడు, నేనే మీకు కుమారుడిగా వస్తాను అని అన్నాడు అని. అలా పొందినటువంటి అవతారమే స్వామిది. ఉడయనంగయ్యా నంబిயை ஆசிரயித்து ஆழ்வாரை తిరువైరువాయిత్తార్ ఎన్న ప్రసిద్ధమిదే. ఉడయనంగయ్యారంటే నమ్మాళ్ళవార్ల యొక్క తల్లి మాకు సంతానం కావాలి అని ప్రార్థిస్తే ఆ నమ్మాళ్ళవార్ల రూపంగా అవతరించినటువంటి వాడు. అందువల్ల నిన్న కూడా వచ్చింది కదండి ఇది. పెరుమాళ్లే నమ్మాళ్ళవార్లుగా అవతరించారు కాబట్టే సేమం తిరుపార్కడలో అనేటువంటి ఆ పాసురాన్ని మనం చెప్పుకోగలిగాము అన్నమాట. నెడుం కాలమం కన్న నీళ్ మలర్ పాదం పరవీరే పెత్తదు. ఎంతో కాలం, ఇది తిరువరుత్తంలో పాసురం. ఎంతో కాలం ప్రార్థించి పెరుమాళ్ల అనుగ్రహాన్ని పొంది ఆ నమ్మాళ్ళవార్లను పుత్రులుగా పొందారు వారు. కోలమెంగిరదు సౌందర్యమూర్తి. ఈ సౌందర్యం అనే మాటకి 2 అర్థాలు చెప్పారండి. నగరத்துக்கு வேண்டும் అలంకారంగళై ఉడైతాయిరెక్కమెండ్రు. నగరం తిరుక్కురుంగుడి అనేటువంటి నగరం అందమైంది అని, కోలం అనేది నగరానికి అందమని ఒక విశేషణం చెప్పచ్చు. తిరుక్కురుంగుడికు విశేషణమాదల్ అన్రిక్కే. అలా కాకపోతే నంబి తమ్ముడయ్య సౌందర్యத்தை చొల్లుదల్. పెరుమాళ్ళు తిరుక్కురుంగుడు పెరుమాళ్ళు అందమైన వారు అని. పెరుమాళ్ళు అందగాడ, ఊరు అందమైనదా? ఆ 2 అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. ఆయన అందగాడే, ఆ ఊరు కూడా చాలా అందమైనటువంటిదే. నంబియై, నంబి అంటే పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడు అని అర్థం. స్త్రీలను చెప్పాలంటే నంగై అంటారండి. ఓ నప్పిన్నై నంగాయ్ తిరువే తురజాయ్. తిరుప్పావైలో వస్తుంది కదండి. నంగై అంటే పరిపూర్ణురాలైన స్త్రీ అన్నమాట. కళ్యాణ గుణంగళాల్ పూర్ణమాన விஷயத்திலே அகப்பட்டிருக்கிற என்னை எங்கனே மீட்க பார்க்கிறபடி. స్వామి యొక్క కళ్యాణ గుణాలలో ఈడుపడిపోయి లోతుగా మనస్సు నాటుకుపోయింది. ప్రవణము, లగ్నము అంటారు, అక్కడ అతుక్కుపోయింది ఈ మనస్సు. అలాంటి మనస్సు కలిగినటువంటి నన్న మేకప్ పార్తిరపడి వెనక్కి, మనస్సుని వెనక్కి తీసుకురావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే నా మనసు మళ్లించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా? நம்பியை நான் அகப்படத்துக்கைக்கு சௌந்தர்ய சீலாதிகளால் அத்தலை குறைவத்திருக்கிறா போலே ஆயித்து అగప్పడుకైకు చాపలిత్తాల్ ఇత్తలై కురైవత్తిరిక్కిరపడి. భలే వాక్యాలండి. ఆయన చూస్తే
అతి అందం కలిగి ఎలాంటి వాళ్ళనైనా వశం చేసుకునేలా ఉన్నాడు. అంత అందం, విరజిమ్మేస్తున్నాడు అందాన్ని. ఈవిడ చూస్తే ఎంత తొందరగా దానికి ఈడు పడిపోతామా, వ్యామోహ పడిపోతామా, అతుక్కు పడిపోతామా, ప్రవణం అయిపోతామా, లగ్నం అయిపోతామా అని ఈవిడ అనుకుంటోంది. రెండు కుదిరాయి. ఆయన అందము ఆకర్షణ, ఈవిడకి దానికి ఆకర్షించాలనే కోరిక. ఇవి రెండు కలిసేటప్పటికి ఈ మనస్సు వెళ్ళి ఆయన యందు లగ్నం అయిపోయింది. కండపిన్ నింగళం వివశేత్తై కండన్రోహితం సొల్లిగిరదు. అది పైగా చక్కటి తర్కం అండి, ఒక వాదన అనమాట. పోనీ అమ్మా, నేను ఇంతవరకు ఆయన చూడలేదనుకో, అప్పుడు మీరు చెప్తే బాగుండేది. ఈ మాట చూడక ముందు చెప్తే బాగుండేది. చూశాక ఇంకెవరం ఏం చేయలేం, పడిపోయిందంటే మనస్సు. ఇలాంటి ప్రయోగాలు రామాయణంలో ఉంటాయండి. రావణాసురుడు కుంభకర్ణుడిని నిద్ర లేపుతాడు. లేపి నాయన ఇలా సీతను తీసుకొచ్చాను, దానికోసం రాముడు యుద్ధానికి వచ్చాడు, ఇప్పుడు ఏం చేయమంటావు అంటాడు. అంటే సరిగ్గా కుంభకర్ణుడు ఈ మాట అంటాడు, ఏం చెయ్యమంటావు, తీసుకురానా వద్దా అని తీసుకొచ్చే ముందు నువ్వు అడగాల్సింది. తీసుకువచ్చేసి యుద్ధం వచ్చాక ఇప్పుడు ఏం చేయమంటావు అంటే మనం చేయగలిగింది ఏం లేదు. మన శక్తి ఉన్నంత వరకు నీ వైపు నీ సోదరుణ్ణి కాబట్టి నేను సపోర్ట్ చేస్తా, నీకోసం యుద్ధానికి వస్తా, కానీ ఎప్పుడు అడగాలో అప్పుడు అడగాలయ్యా ఈ ప్రశ్న అంటాడు. అంటే ఎప్పుడు అడగాలి? ఒరే సీతని ఎత్తుకొద్దాం అనుకుంటున్నాను రా, తీసుకురమ్మంటావా అని అప్పుడు అడిగావా? అడగలేదు, అప్పుడు తెచ్చేసావు. ఇప్పుడేమో ఏం చేయమంటావు అంటే నేనేం చెప్తాను అంటాడే. అలా ఈవిడంటుంది, అమ్మా నువ్వు ప్రేమించొద్దతన్ని అని చూడక ముందు చెప్తే నేను మానేసేదాన్నేమో. తీరా చూసేశాను, అయిపోయింది. అది అందుకోసమని కండపిన్ చూసేశాక గతజలే సేతుబంధమన్రో నింగళ్ సేదురదు. మళ్ళీ పెద్ద ఒక సామెత, గతజల సేతుబంధం అని. నీళ్ళన్నీ వెళ్ళిపోయాక అప్పుడు పెద్ద సేతువు కట్టేటండి, ఆనకట్ట. ఇంకక్కడ ఆగడానికి నీరేం లేదు, నీళ్ళన్నీ పోయాయి, పోవలసినవన్నీ పోయాయి. అప్పుడు ఆనకట్ట మిగులుతుంది తప్ప నీరు ఉండదు. అంటే నా మనసుని ఇవ్వడం అయిపోయింది అంతా. ఇప్పుడు మీరు వచ్చి నాకు హితం చెప్తే నా మనస్సు ఉంటేగా వినడానికి, ఈ మనస్సు కూడా అటే పోయింది. మీరు చేసిన పని నిష్ప్రయోజనం అనడానికి గత జల, వెళ్ళిపోయిన నీటికి సేతుబంధం, ఆనకట్ట కట్టడం అంటారనమాట. అంటే అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు అని తెలుగు సామెత దీనికి. అది కాన్వదర్కు ముందే మెట్టికోళెల్లికోళే, చూడడానికి ముందే నా మనస్సును మీరు వద్దమ్మా, అలాంటి వాడు కనపడితే ఎప్పుడూ చూడకు అని చెప్పి ఉంటే సరిపోయేది. ఈయన మెక్కప్పోమో ఇప్పుడు ఇది ఇంకా సాధ్యం కాదు. మెక్కప్పోగామల్ ఇప్పోదు వందదెన్నన్నా. ఎందుకని ఇప్పుడు ఎప్పుడైతే మనసు వెనక్కి తిప్పడానికి అంటావేమో. కైమేలే ఒరు ముగత్తాలే తానగప్పట్టప్పడియై చొల్లిగిరారు. ఆ సుందరమూర్తి ఉన్నాడే, ఆ చేతిలో కైమేలే, చేతికి పైన అందమైనటువంటి సుదర్శనాన్ని ఆ వయ్యారంగా అలా తిప్పుతూ ఉంటాయి. అబ్బా ఏం బాగుంటాడమ్మా అని తల్లికి చెప్తోంది ఆళ్వార్ నాయక్ అనమాట. సెంగిత్యాది நீங்கள் హితం సొల్లువదుదాన్ నెంజుడయ్యార్ కన్రో. మీరు మంచి చెప్తున్నారు, మంచి ఎవరు గ్రహిస్తారు? నెంజి, మనస్సు గ్రహిస్తుంది. మరి మనస్సు అక్కడ లేదే, ఎప్పుడో పోయిందే. ఇప్పుడు మీరు చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? మనస్సు వెళ్ళిపోయాక వచ్చి చెప్తున్నారు మీరు. సెంగినోడం కమల నార్మలన్ మేల్ తేనుగరమన్నం బోలు నాచియార్ తిరుమలలో ఆండాళ్ళ తల్లి చెప్తుందండి ఈ మాట. ఎంగిరపడియే శ్యామాన తిరుమేనుకు. అది ఒక చిత్రపటం గీయడానికి అనుకూలమైన వర్ణనాత్మకంగా ఉంటాయండి ఈ వ్యాఖ్యానాలు. కిందంతా బ్లూ, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన యొక్క దేహ కాంతి ఒక బ్లూయిష్ గా అలాగ చక్కగా కనిపిస్తోంది. పరభాగమాన వెళుత్తర నిరైతయుడైతాన శ్రీపాంచజన్యతోడు. నెక్స్ట్ పేజ్ 163వ పేజీ, ఫస్ట్ లైన్ అనమాట. ఇక్కడంతా నీలంగా ఉండి
ఈ చక్రంలో చేతిలోకి వచ్చిన చక్రానికి మంచి ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ బట్టి ఆ ఫ్రంట్ ఉన్నటువంటిది మరింత శోభిస్తుంది. మనం ఏదైనా ఒకదాన్ని హైలైట్ చేయాలంటే దానికి వెనక భాగాన్ని కూడా దీనికి ఆపోజిట్ కలర్ లో పెడితే దాని నుంచి ఇది ఎక్కువ ప్రకాశంగా ఉంటుంది. గోపికలు అంటారనమాట, నీ వంటి మీ నగలు ఎందుకు బాగా మెరుస్తున్నాయంటే నీ శరీరం నల్లగా ఉంది కాబట్టి అంటారు సరదాగా. నల్లటి వాళ్ళు డైమండ్స్ పెట్టుకున్నారు అనుకోండి, చక్ 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 అంటూ ఆ నలుపు మీద ఇంకా మెరుస్తుంది. అందువల్ల కృష్ణుడు పెట్టుకుంటేట ఆకాశం సముద్రంలో ప్రతిఫలిస్తోంది అంటారండి సూరదాసు. ఎంత అద్భుత భావమో. ఆకాశంలో తారలు ఉంటాయి కదా, నక్షత్రాలు తళతళ మెరిసినట్లుగా ఈయన దేహం అనేటువంటి నేల సముద్రంలో ఈ ఆభరణాలనే రత్నాలు ఇవి టకటకటక అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి అని అన్నమాట. అలాగా ఇక్కడ ఈ ఒళ్ళంతా నీలంగా ఉంది, చేతిలో పాంచజన్యము మెరిసిపోతూ మంచి తెల్లగా పచ్చటి కాంతులతో నిప్పు రంగుల, ఆహా ఏం అందంగా ఉందో. ఈ కైక్ ఇది ఆభరణమానాల్, చేతికే ఆభరణం, అది పట్టుకోవడం వల్లే చేతికి అందం వచ్చింది. అది ఈ ప్రయోగాలు ఉన్నాయి చూడండి. బట్టలు ఉంటాయండి, పట్టు చీరలు ఉంటాయండి, అందరూ కట్టుకుంటే అంత అందంగా ఉండవు. ఒక్కొక్క వ్యక్తి కట్టుకుంటే వాళ్ళు కట్టుకోవడం వల్ల ఆ చీరకే అందం వస్తుంది. అలాంటి మాట అన్నమాట. స్వామి పట్టుకోవడం వల్ల, ఆ స్వామి యొక్క చక్రాయుధాన్ని ధరించడం వల్ల చేతికి అందం వచ్చింది. అంత అందమైనటువంటి చక్రాయుధం. వేరొండు వేండాదే తానే ఆభరణమాగపోరంబడి, చేతులకు ఏమన్నా నగలు పెట్టుకోవాలి అని వెతుక్కోక్కర్లేదు. తానే ఒక దివ్యాభరణంగా ఇరిక్కిరనేమియోడు ఉండేటువంటి నేమి చక్ర పుటంచులు కలది. ధగద్ధగాయమానంగా మెరిసిపోయేటువంటి చక్రాయుధాన్ని ధరించాడమ్మా. అసలు ఆ అందం చూసేటప్పటికి నేను పరవశించిపోయాను. ఇది నా తప్పు కాదు. పైగా ఇంకో గుణం ఉంది ఆయన దగ్గర. తామరై కண்களோடு, ఆ కళ్ళున్నాయి చూడు, నిలవనివ్వడం లేదు. తామర రేకుల్లా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి, ఎర్ర ఎర్రటి జీరలతో ఉన్నాయి. సాముద్రిక శాస్త్ర ప్రకారము విలక్షణతని చాటుతూ ఉన్నటువంటి నేత్రాలై ఉన్నాయి. ఆఖరిగా వల వేసినట్టున్నాయి. చూశాడా? చూపుల వలలో పడిపోవలసిందే. అలా చూస్తారన్నమాట. అందరూ అందరికేసి చూస్తారు, ఇబ్బంది ఉండదు. కొందరు ఒక్కొక్క చూపు చూస్తుంటారు, చూడాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది యువతల వాళ్ళు. అలా పడేస్తాటండి చూపులతోటి, అంతలా చూస్తాటండి ఆయన. కణ్ కాణగై విట్టు పోయిట్టు కాణం, అసలు పరవశించిపోయి అలా చూస్తూ ఉండేలాగా ఉండేటువంటి, అంటే కళ్ళు తిప్పుకోని అని దివ్య సౌందర్యం. ఆ కళ్ళంతా అందంగా ఉంటాయన్నమాట. ఏ లోటు లేకుండా ఏదో కాస్త కళ్ళు చూడగలుగుతున్నాం, ముక్కు వాసన పీల్చగలుగుతున్నాం. జీవనయానానికి అడ్డు లేకుండా అన్ని ఇంద్రియాలు ఉండడం సామాన్యమైన విషయం. అవే పెద్ద పెద్ద కళ్ళుండి, కోటేరు లాంటి నాసిక ఉండి, పద్మం లాంటి ముఖమయ్యి, ఇలా ప్రత్యేకంగా ఉండడం విలక్షణమైనటువంటి సౌందర్య సృష్టి. ఆయన కళ్ళు అలా ఉన్నాయి. ఆ వలలో పడిపోయాను నేను అన్నమాట. వికాసాదిగళాలే తామరై పోలే ఇరిక్కర తిరుక్కண்களோடும், వికసించిన తామర యొక్క దళములు ఎంత స్పష్టంగా తెల్లగా అందంగా ఎర్రటి జీరలతో చూస్తే కళ్ళు తిప్పుకోలేనంతగా ఉంటాయో అలాంటి నేత్రాలమ్మా ఆ స్వామివి. సెంగనివాయ్, కళ్ళ నుంచి కొంచెం కిందకు వస్తే అందమైనటువంటి అధరము. ఓష్ఠము అంటే పై పెదవి, అధరము అంటే కింద పెదవి అన్నమాట. కండపోదు నాను సెరక్కండ్రో, ఆ నవ్వు నవ్వుతాటండి. దానికి అర్థం నేను నీవాడినే అన్నట్టు అనిపిస్తోందమ్మా నాకు ఆయన నవ్వుతుంటే. తవాస్మి ఎండ్రమ్మురువలోడం, నీవాడిని అని నవ్వేటువంటి చిరునవ్వు. ఒక్కొక్క నవ్వుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఏదో స్మిత పూర్వాభిభాషి, స్మితోత్తర భాషి అని రామకృష్ణులకు అందరికీ
అందమైనటువంటి పేరండి. నవ్వేసి మాట్లాడతాడు రామచంద్రుడు, మాట్లాడేసి నవ్వుతాడు శ్రీకృష్ణుడు అని. ఆ నవ్వుకు బోల్డ్ అర్థాలు ఉంటాయిటండి ఆ విషయంలో. అంటే ఊరికే నవ్వరు వాళ్ళు అనేటువంటి విషయాన్ని, ఆ చిరునవ్వుకి అన్ని అర్థాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక మాట అంటారనుకోండి, ఒక నవ్వు నవ్వారనుకోండి, మీరు మాత్రం తక్కువ వాళ్ళ అన్న అర్థం ఆ నవ్వులో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి రకరకాల అర్థాలు ఎవరికి వారికి అనుభవంలో ఉంటాయి. ఒండ్రినోడం సంసార యాత్రయ్య ముక్తన్ మరుక్కుమోపాది. అది ఒక్కసారి సంసారాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఈ ముక్త జీవుడు పరమపదంకి వెళుతూ నోపజనం స్మరం, ఇంకా ఈ దేహం వైపు గాని వీళ్ళ వైపు గాని తిరిగి చూడటండి. మనకు అది తెలియక అయ్యో 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 అని చుట్టూ చేరి ఏడుస్తుంటాం. అందుకని పెద్దలు చెప్తారు, దుఃఖించకూడదు, అక్కడ వెళ్ళేటువంటి వాడికి ప్రేరకంగా గుణానుభవం స్తోత్రాలు పారాయణ చెయ్యాలి అని అంటారనమాట. అలాగ వాడు వెనుతిరిగి చూడనట్లుగా ఇవ్వరుగుండా నాతోడు అవ్వరుగుండా నాతోడు ఇవ్వరుగు ఉండాన అంటే చాలా అందమైన నంబిళ్ళయ్య గారి రచన శైలికి ఈ చిన్న వాక్యం ఒక ఉదాహరణ. ఈ వైపు ఇవి, ఆ వైపు అవి అన్నారండి. ఈ వైపు అంటే ఇటు శంఖం ఇటు చక్రాలు, ఇవి ఆకర్షించేస్తున్నాయి. ఆ వైపు అంటే అధరము మన్ని ఆకర్షణీయంగా ఉంది అని అర్థం అనమాట. వాసి ఎరయల్లా వత్తయ్యం మరక్క పన్న వత్తాన తిరు అధరత్తోడం. ఇంకా ఏమీ గుర్తుండవట్లేదు. అటు కళ్ళని చూడడం మానేశారు, ఇటు శంఖ చక్రాలను చూడడం మానేశారు. ఆ చిరునవ్వునే చూస్తూ అలాగా ఏం అందంగా నవ్వారు, ఎంత మందస్మితం అండి, ఎంత అద్భుతంగా ఉందండి అన్నట్టుగా నవ్వులో మనసు లగ్నం అయిపోయింది. అండ్రిక్కే జాతి వ్యక్తితోరం పరిసమాప్యవర్తిక్కుమా పోలే. ఈ నవ్వుట ఎలా వ్యాపించింది, పరిసమాప్యవర్తిక్కుం పోలే, అంతా వ్యాపించింది. ఈ మనస్సు ఒకటి ఎలా వ్యాపిస్తుందంటే అందులో కూడా భగవంతుడితో పోలికే. భగవంతుడు త్రివిక్రముడై వ్యాపించినట్లు, ఆకాశం అంతా వ్యాపించినట్లు, వ్యాప్తి కూడా మళ్ళీ ఆయన అవతారంతో చెప్తారనమాట. నెంజు అజగు తోరం చల్లా నిండ్రదు. ఆ అందంలో నా మనస్సు మొత్తం నిండిపోయింది. ఈ మనస్సంతా ఆయన అందంలో నిండిపోయింది అనమాట. సర్వేశ్వరనోడు సామ్యం పెద్దదాగిలం తెరిగిరదిల్లై. ఆ పోలిక కూడా భగవంతుడి వ్యాప్తితోటే పోలిక. ఆయన పెరిగినట్లుగా, ఆయన వ్యాపించినట్లుగా, ఆకాశంలా వ్యాపించినట్లుగా అని అవే పోలికలు అనమాట. అవన్ వ్యాపియా నిర్కచ్చైదే ఆకాశ వ్యాప్తి పోలండ్రిక్కే. ఆకాశానికైనా ఒక హద్దు ఉందండి, అది పెరగడంలో కొంతవరకే ఉంటుంది. అది లేని ప్రదేశాలు ఉండొచ్చు, కానీ పదార్థంగళ్ తోరం పరిసమాప్యవర్తిక్కుమా పోలే అంటే జల బిందు పర్యంతము కూడా వ్యాపించేసింది అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఇక్కడ వ్యాపించింది అక్కడ వ్యాపించలేదు అనేటువంటి మాట లేకుండా మొత్తం అంతా కూడా ఓ అద్భుతమైనటువంటి వ్యాప్తి. అంటే ఒక్క నవ్వు నవ్వేటప్పటికి లోకమంతా పడిపోయింది, ఆ నవ్వుకి పడిపోయింది లోకమంతా అని అర్థం అన్నమాట. ఇన్నముం తరై కండదిల్లై. అదే సెల్గిన్రదు పదా సెల్గిన్రదు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతోంది మనస్సు, ఇంకా వెళ్ళిపోతోంది, ఇంకా వెళ్ళిపోతోంది, ఇంకా వెళ్ళిపోతోంది. ఇన్నముం తరై కండదిల్లై. ఇప్పటికీ ఒడ్డు చేరలేదు. అంటే ఇంకా నా మనస్సు ఆగట్లా, వెడుతూనే ఉంది, వెడుతూనే ఉంది, వెడుతూనే ఉంది. వెనక్కి రావి అంటే రావట్లేదు, ఒడ్డుకి రావట్లేదు. అంటే అంతటి ఆనంద పారవస్యం ఆ నవ్వు నాకు కల్పించింది. ఉంగళ్ళు సొల్లై మృతే నేయాగిలం நம்பியுடைய திருமர கவண்டாதிராள். లక్ష్మి గారు మీట్లో ఉండండి, లక్ష్మి గారు మీట్లో ఉండండి.
brother. లక్ష్మి గారు మనంతట మనం కావాలని చేయకపోయినా జరిగేటువంటిది ఇన్ని వందల మందికి అయ్యో అనిపిస్తుంది. తెలియకుండా ఏం చేశాము అంటాను చూడండి. ఇవే క్షమించండి అమ్మా, ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం లో ఆపరేషన్ కొంచెం స్లో అవుతుంది, సిస్టమ్ కూడా ఎక్కువైపోయింది. అదే పర్వాలేదు, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నాను. తెలిసి చెయ్యకపోవచ్చు కానీ ఆఫ్ లో ఉన్నవాళ్ళు, వీడియో ఆఫ్ లో ఉన్న వాళ్ళ వల్ల ఎక్కువ వస్తున్నాయి డిస్టర్బెన్స్. గతంలో కూడా చెప్పామమ్మా, చూసుకోండి చాలా జాగ్రత్తగా, మళ్ళీ రిపీట్ అవ్వకుండా క్లాస్ మిస్ అవుతారు మళ్ళీ మీరు. పోనీ ఎలాగో అలా చెప్పేద్దామంటే ఆ నెంబరింగ్ మనకు వచ్చి కొడుతోంది 24, 25 అనుకుంటుంది. అది ముందుకు వెళ్ళదనమాట మాట. జాగ్రత్తగా ఉండాలి అని మనకి జాగ్రత్తలు నేర్పుతున్నారు వీళ్ళందరూ కూడా. అందులోంచి మనం నేర్చుకోవలసింది అది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణము కూడా. ఒక తరగతిలో ఉన్నప్పుడు ఎన్ని విషయాలు గమనిస్తూ ఉండాలి అన్నమాట. అది ఈ ఆళ్వార్ నాయక్ అంటుంది, అమ్మా నేను ఉంగళ్ సొల్లై మరుత్తేనేయాగిలం, నీ మాటనైనా మరిచిపోగలను గాని నంబియుడయ్య తిరుమగమం మరుక్క వండాదెంగరా. ఆ స్వామి యొక్క ఆ దివ్య ముఖ సౌందర్యంలోంచి బయటకి రాలేను. కరాఖండిగా చెప్పేసింది. అరే ఆ కళ్ళు చూస్తే ముఖం తిప్పుకోనివ్వట్లేదు, ఆ చక్రాయుధ కాంతులు చూస్తే ఇటువైపు తిరగాలి అనిపించట్లేదు, ఇంకా నవ్వు చూస్తే మన్ని పడేసేస్తోంది. ఎలా రానమ్మా అందరిలోంచి యువతలకి నేను. ఎంగళుకి ఇప్పటి ఇరాదుడువా ఎన్నన్నా ఎన్నెంజమే. మీరన్నట్లుగా వింటే వినే మనస్సుంటే ఎన్నైనా చెప్పచ్చు. అది కూడా దగ్గరలేదు, అది కూడా వెళ్ళిపోయింది స్వామితోటే. ఉంగళై పోలన్రికే అవన్ తానే కాట పెరుగయ్యాలే ముழுக்க అనుభవిత వన్నెంజానదు. నా మనస్సుకే అసలు ఇంకా నేను ఇక్కడ ఉండను, ఆయన ఆనందానుభవంలో తెగిపోతాను అని అలాంటి అద్భుతమైనటువంటి భావ ప్రకటనని పరాంకుశ నాయకి ఇక్కడ చేస్తుంది అనమాట. అడిగై పొడియాది ఎన్నై పొడియకూడిన పడి ఎంగనేయో. ఆ పదాన్ని ఎంగనేయో ఎందుకమ్మా నాకు చెప్తారు, నాకు చెప్తారేంటమ్మా ఈ మాటని ఇన్నిసార్లు ఎందుకండి అండమంటే ఆయన యొక్క సౌందర్యాన్ని విభిన్న కోణాల్లో విభిన్న దృక్పథాల్లో మనకి అనుభవింప చేయడం కోసము అని అంటున్నారనమాట. ప్రావణ్యమే స్వభావమాం బడి వళత్తు వైత్ అంటే భక్తి. ఈయన తమకున్నటువంటి జ్ఞానాన్ని భక్తిగా మలచారు పెరుమాళ్ళు. ఈ మాట మనకి త్రూ అవుట్ వస్తుంది. ఏమని? మయర్వర మదిలనం అరుడినన్ యవనవన్. జ్ఞానాన్ని భక్తిగా మలచి తన దివ్య సౌందర్యాన్ని నాకు దర్శింపచేసినటువంటి స్వామి అని చెప్పడం వల్ల ఇప్పోదాగా పొడిగిన పడియంగనేయో. మరి అలాంటప్పుడు నన్ను నిందిస్తే నేనేం చేయనమ్మా? ఇది నా చేతుల్లో ఉందా ఏమన్నా? మున్పు నీంగల్ కల్పిత్తు పోండ్రు. చిన్నప్పటి నుంచి మీరు నేర్పించారు, ఇలా పెరుమాళ్ళని ధ్యానించాలి, ఇలా తలుచుకోవాలి, ఇంత స్వచ్ఛంగా ప్రేమ ఉండాలి. మీరు చెప్పిందే కదమ్మా. అది పలిక్క పుక్కవారే పొడియమత్తనయ్యో. మీరు చెప్పింది నేను చేస్తుంటే అది ఫలించే వేళ ఇవాళ మీరు నన్ను నిందిస్తే నా తప్ప అది? మీరు చిన్నప్పటి నుంచి చెప్పాల్సింది, ఆయన మొహం చూడకు, చూసావా అందులో పడిపోతావు, ఆయన అంత గొప్ప అందగాడు, చూడొద్దమ్మా అలా చెప్పాల్సింది. మీరేం చెప్పారు? పెరుమాళ్ళనే ధ్యానించు, ఆ అందాన్నే ఆస్వాదించు అని నీరు పోసి స్తుతించి నాకు పెంచారు ఆ ప్రేమని. ఇవాళ నేను ప్రేమిస్తే వద్దంటే ఎలాగమ్మా? అది కోలం ఉంగళ్ళు హితవచనత్తుక్కు మీళాదపడియాను సౌందర్యత్తై ఉడైనవర్. మీ మాటలు విన్నా తిప్పుకోలేని పరవశమైపోయిన మనస్సు కలిగిన అలాంటి సౌందర్యం అమ్మా అది. ఆయన మామూలు సౌందర్యవంతుడు కాడు. తిరుక్కురుంగుడి నంబియై. ఎవరండి ఆయన? తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్నటువంటి వామన పెరుమాళ్. పరత్వత్విల్ ముదన్మయ్యిలేయో. అది పరత్వం కాదు,
పరత్వాన్ని కూడా తెచ్చుకుని అర్చావతారంలో నిలిచినటువంటి మూర్తి. అగప్పట్టదు మేలు గైక్, పరత్వాన్నైనా మర్చిపోగలవేమో, ఇది కళ్ళ ముందు ఇలా నిలబడి ఉంది, దీన్ని మర్చిపోవడం నాకు సాధ్యమో కాదు. నంబియై గుణத்தில் అపూర్తియుండాయిత్తాన్ మేళగిరిదో. ఇది ఒక రకమైన ప్రశ్న అన్నమాట. అందమేమీ లేకపోతే ఏం చేసేదాన్నో, గుణం చూస్తే అందం చూస్తే ప్రాణాలు తీసేస్తున్నాయి, లాక్కుపోతున్నాయి నా మనస్సు, నేనేం చేయను. అది ఆయన దగ్గర పోనీ గుణాలు లేవా వదిలేద్దామా అంటే అంతా గుణాలే, అంతా అందమే, అంతా సౌందర్య అనుభూతే తప్ప నాకు ఇంకొకటి మిగలడం లేదు. నా కండపిన్ ఈ విషయத்தில் చాపల్యమెల్లామల్ మేలుగురేనా. నేను నేను అండంలో నొక్కి వక్కాణించడంలో అర్థమేమిటి? అసలే ఆయన అంటే నాకు ఇష్టం, ఆ గుణాలంటే ఇష్టం. నాకు చాపల్యం, ఎప్పుడు చేరదామా అని ఉంటుంది. అలాంటి నాకు ఆ అందగాడు కనపడ్డాడు. ఆయన చూస్తే సమర్థుడు, వశించేసుకోగలిగిన వాడు. నేను చూస్తే ఎలా సేవించాలా అని తప్పించేదాన్ని. మే ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు ఎదురయ్యాం. ఇంకా నా మనస్సుని ఎవరు వెనక్కి తిప్పలేరు. செங்கினோடும் శ్రీ పాంచజన్యத்தோடே విశేషత్తొరువరు ప్రాప్తియుండు కాడం ఇవ్వడకు వాగమృత చువడరెందిరెక్కయ్యాలే. అది ఆ శంఖం ఉందే, సెంగినోడం, ఆ శంఖాన్ని గురించి నాచియార్ తిరుమతిలో అండాళ్ళ తల్లి కర్పూరం నారమో కమలప్పూ నారమో అని చెప్పుకున్నాను చూడండి. ఆహా, ఆ వాక్ నుంచి వచ్చేటువంటి ఆ సువాసన కర్పూరంలా ఉంటుందా, కమల పరిమళాలలా ఉంటుందా అన్నట్లుగా ఎప్పుడు స్వామి యొక్క పెదవి మీద నాట్యం చేసేటువంటి భాగ్యానికి నోచుకున్నటువంటి ఆ శంఖం అండి పాంచజన్యము. వారి కలత్తిలే జీవిపారే పోలే. అలాంటి ఆయన వచ్చి ఆ మాటలు, ఆ నామాలు నా నాలుక పైన నిలిచి నిత్యం ఆయన్నే తలుచుకునేలా చేసి, అంటే పాంచజన్యం నమ్మాళ్వారు ఒకే పాత్రలో ఆస్వాదిస్తారు అంటారు వ్యాఖ్యానంలో. అంటే పాంచజన్యము అధరామృతాన్నే కోరింది, పరాంకుశ నాయకి అధరామృతాన్నే కోరింది అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణాన్ని కూడా చెప్తారు. ఇలాగా ఒక శైలీపరంగా చూసిన అత్యద్భుతమైనటువంటి రచన సౌందర్యం, ఆ నిర్మాణంలో చక్కటి పద ప్రయోగం, భక్తి తాత్పర్యంగా చూసుకున్న ఒక విరహిణి అయినటువంటి స్త్రీ ప్రియుని యొక్క సౌందర్యానికి అధీనురాలైన వైభవం, ఆధ్యాత్మికంగా తీసుకున్న పెరుమాళ్ళంటే ఇష్టపడే పరాంకుశులు నాయకి అవస్థలో పలికినటువంటి అత్యద్భుతమైనటువంటి భావం. ఇలా ఇన్ని విధాల సౌందర్యాలని మూట కట్టుకున్న పాసురము. ఎంగనేయో అన్నై మీర్గాள் ఎన్నై మునివదు నీర్ నంగళ్ కోలத்திரு குறுங்குடி நம்பியை நான் கண்ட பின் செங்கினோடும் நேமியோடும் தாமரை கங்களோடும் செங்கனவாய் ஒன்னினோடும் செல்கின்றது என் நெஞ்சமே. தேவேசம் கோலநாதம் నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం కూరనాదేన చ సాకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదురుద్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ సేனை முதலி சடகோபன்னாதுமனு சீரியக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாமெச்சராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனே இருகண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடடித்தற்கே எந்த மாதவர் பற்பனாபரி அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலினே நம శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య ஜாமாதரம் முனிவாழ் திருவாய் மழிப்பருளை மாதவ வாழ்வாரும் மணவாளமா மணிவன் வாழியவன் மாறும் திருவாய் மழிப்பருளை மாலினத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாது சேவா பிராப்தாகில திரௌட வேத ரகஸ்ய ஜாதம் శ్రీ గౌతమాన్వయం
ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాదితనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడైవర్లుమాంబజే శ్రీమద్ వెంకటరంగాది శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.